దేవుని మాట వినండి. ఇప్పుడు ఒకసారి గట్టిగా లేదు చెప్పండి. మనలో ఎవరున్నారు? మనం ఎవరు? ఆయనకి దేవుని మందిరం మనమే కనుక ఆయన మనలో ఉన్నాడు కనుక ఇక మనం భయపడాల్సిన పనేమి భయపడదామా? భయపడాల్సిన పనేమి లేదు. మన చుట్టూ ఎవరున్నారు? ఇప్పుడు టైట్ సెక్యూరిటీ ఉంది మనకి. అసలు ఎవడో ఏ కూడా దూరేదానికి లేదు. ఇంకా ఎవడు అసలు పొరపాటు అడుగు పెట్టేదానికి ఫుల్ సెక్యూరిటీ. ఎవరు? దేవదూతలు. ఎవరు చెప్పండి? మన చుట్టూ ఎవరున్నారు? దేవదూత ఫుల్ సెక్యూరిటీ. ఇంకా ఒక్కొక్క దేవదూత 1,85,000 మందిని చంపగలడు. ఆమె ఎంతమందిని? అస్సలు అంత సామర్థ్యం ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఇప్పుడు ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలకు తప్ప మరెవడికి ఉందా? నువ్వు ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్ప. ఆమెన్ చెప్పు. నువ్వు చీఫ్ మినిస్టర్ కంటే గొప్ప. ఆమెన్. అమెరికా ప్రెసిడెంట్ కంటే నువ్వే గొప్ప. హల్లెలూయా. ఆయన కానీ అప్పులు తప్పలేదండి. గొప్ప అయినా కానీ అప్పులు. అదే ఆలోచనలోని నువ్వేం కంగారు పడకు. నీ అప్పుల సంగతి చూసుకోబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు అంతే. ఒకరోజు ఎలీషా దోతాను ప్రాంతంలో మోకరిల్లాడు. మోకరిల్లి ప్రార్థనలో ఉన్నాడు. ఇప్పుడు అతని పేరేంటి? ఎలీషా. ఎలీషా ఎవరికి ఆలయం? ఏమన్నా దేవుని ఆలయం కాదు. ఎలీషా ఆలయమే కాదా? మరేం చెప్పలేకపోతున్నారేంటి? ఎలీషా దేవుని మందిరం అంతే. ఇప్పుడు ఆయన మోకాళ్ళు వచ్చి ఏం చేస్తున్నాడు? తనలో ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. తనలో ఉన్న యేసయ్యతో మాట్లాడుతున్నాడు. తనలో ఉన్న తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవుడు ఎంత దగ్గర ఉన్నాడు చూసావా? ఎంత దగ్గర ఉన్నాడు? నీ నోటికి గుండెకి ఎంత డిస్టెన్స్ అంత దగ్గరకి యేసయ్య ఉన్నాడు. చెప్పు. నీ దేవుడు నీకు దూరంగా లేడు. నీ నోటికి నీ గుండెకి అంత దగ్గర అంత సమీపంగా దేవుడు నీతో ఉన్నాడు. చెప్పమ్మా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడే మాటలన్నీ ఇక్కడ ఉన్న దేవుడు వింటున్నాడా లేదా? అందుకని నువ్వు మోకరిల్లినప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి మాట్లాడుకోవద్దు. ప్రార్థన చేయొద్దు. ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అందరూ చెప్పండి. ఎక్కడున్నాడు? ఎస్, ఇక్కడ ఉన్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నా నోటికి దగ్గరగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలీషా మాట్లాడుతుంటే ఆ బయట నుంచి ఒక సైన్యం వస్తుందంట. ఏమొస్తుంది? ఒక సైన్యం వస్తుంటే ఎలీషా యొక్క శిష్యుడు ఉన్నాడు. తన పేరు గెహజీ. ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా ఎలీషానా, నిన్ను నన్ను చంపడానికి వాడు మహాసైన్యంగా వస్తున్నారన్న, పెద్ద సైన్యంగా వస్తున్నారు అని ఎప్పుడైతే గెహజీ ఎలీషాతో చెప్పారో, ఎలీషా ఒకటే మాట అన్నాడు. ఏంటో తెలుసునా? వస్తున్న సిరియనుల శత్రు సైన్యము కంటే వచ్చేది సిరియనులు. ఎవరు? సిరియా దేశస్తులు. ఏ దేశస్తులు? సిరియా దేశం. ఇప్పటికీ ఉందా లేదా? బైబిల్లో ఏ దేశం పేరు చెప్పినా ఆ దేశం అలాగే భూమి మీద ఉంది. సిరియా రాజు వారి సైన్యం తండాలుగా వస్తున్నాయి. ఎలీషా అన్నాడు, వస్తున్న సిరియా సైన్యము కంటే మనతో ఉన్న సైన్యం మహా గొప్పదే. ఈ మనిషి అంటాడు, గెహజీ చుట్టూ చూసి మహాసైన్యం అంటున్నావు, ఎక్కడున్నారన్న మహాసైన్యమా? ఉంది నువ్వు నేనేగా. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. కొన్ని బాధలు ఎక్కువైనప్పుడు, ఇట్లాంటి సమస్యలు చుట్టుముట్టినప్పుడు, కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఇంకెవరు లేరు, నేను ఒక్కదాన్నే, ఇలాగే నా కుటుంబం ఒక్కటే, ఒంటరి అయిపోయింది, మా బ్రతికింతే, మా కర్మింతే, ఇదే ఆలోచన. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వెవరికో తెలుసా? దేవుని ఆలయం.
ఈ ఆలయాన్ని చుట్టూ ఆవరించి ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు. దేవదూతలు అగ్ని రథములతో ఉన్నారు, అగ్ని గుర్రములతో ఉన్నారు. ఈ మహా సైన్యాన్ని దాటి నిన్ను టచ్ చేయడం ఎవడి వల్ల కాదు. అంత దమ్మెవడికి లేదు, అంత గుండెవడికి లేదు. మోకరింపజేసి వాడి కళ్ళ మీద చేయి పెట్టి, దేవా వీడి కళ్ళు తెరిచి నాతో ఉన్న నీ సైన్యాన్ని చూపించమన్నాడు. ఎప్పుడైతే ఈ ఎలీషా వాడు గేహజీ కళ్ళ మీద చేయి పెట్టాడో, చేయి పెట్టి ప్రార్థన అలా తీశాడో, తీసిన వెంటనే ఇప్పుడు ఎలీషా చుట్టట అగ్ని జ్వాలామయమైన దేవదూతలు ఏం చేస్తారు తెలిసిన? గుర్రముల మీద, రథముల మీద గుండ్రంగా తిరుగుతూ సంచరిస్తున్నారు. ఆ సైన్యాన్ని దాటడం ఎవడి వల్ల కాదు. అట్లాంటి సైన్యమే నీతో ఉండును గాక, నీ బిడ్డలతో ఉండును గాక. అంత గొప్ప సైన్యాన్ని నా దేవుడు నీ కోసం, నా కోసం నియమించి పెట్టారు. ఇంత సైన్యం ఉండగా ఇంక ఏ శత్రువు వస్తుందని చెప్పినా ఎలీషా భయపడతాడా? నువ్వు భయపడతావా? నేను భయపడతానా? మనకు భయం ఎందుకు? ఇంకా ఎంత గొప్ప సైన్యం ఉంది, ఇక మనకు భయం అక్కర్లేదు. నీ చుట్టూ దేవుని రథాలు తిరుగుతున్నాయి. నమ్మిన వాళ్ళని చెప్పండి. గుర్రాలు తిరుగుతున్నాయి, అగ్ని జ్వాలలు తిరుగుతున్నాయి. ఇక ఏ శత్రువు మిమ్మల్ని ముట్టలేడు. నీ ఎడమ పక్కన 1000 మంది పడ్డా, కుడి పక్కన 10,000 మంది కుప్పగా కూలినా ఈ సైన్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. నీకే జయము కలగబోతుంది. నీ శత్రువుని ఎదుట తల దించబోతున్నాడు. శత్రు సైన్యం అప్పగించబడబోతుంది. నీ ఎదుట మోకరిల్లబోతున్నారు. ఇంటి కార్యం జరుగునుగాక. హల్లెలూయా. నువ్వెవరివి? దేవుని మందిరానివి. నువ్వెవరివి? దేవుని మందిరానివి. నీలో ఎవరున్నారు? ఆలయము కంటే, మందిరము కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నీతో ఎవరున్నారు? చెప్పండి. దేవదూతలు. ఇప్పుడు మన వెనక చూసుకున్నా, ముందు చూసుకున్నా, ఏమండి ఏ దిక్కును చూడు, అష్టదిక్కులు చూడు, 8 దిక్కులు చూడు నీ చుట్టూ, లేదా 360 degrees లో చూసుకో, ఎడు చూసుకున్నా నీకేముంటది? ఎవరున్నారు? ఫుల్ సెక్యూరిటీ నీకుంది. ఆమేన్. ఏ అపాయం నీ యొద్దకు? చెప్పండి. ఏ అపాయం నీ యొద్దకు? ఏ ప్రమాదం నీ యొద్దకు? ఏ కీడు నీ యొద్దకు? నీ బిడ్డల యొద్దకు, నీ కుటుంబం యొద్దకు రాదు, రాదు, రాదు. నా దేవుడు రానివ్వడు. చెప్పు. ఈ నెల చివరి ఆదివారపు ఆరాధనలో నా దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఇక నువ్వెన్నడూ సిగ్గుపడనక్కర లేకుండా దేవదూతలు నిన్ను, నీ కుటుంబాన్ని కాచుకోబోతున్నారు. నువ్వే దేవుని మందిరమువి. ఆమేన్ చెప్పు. దేవుని మందిరం నేనే అన్నోళ్ళు చేయకండి, ఊపుతోలేదు కానండి. దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. దేవుని మందిరం మచ్చ లేకుండా ఉండాలి. ఆమేన్. దేవుని మందిరం ఎప్పుడు కూడా దేవుని నీతితో ఉండాలి. ఆమేన్. దేవుని మనసుతో ఉండాలి. ఆమేన్. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆమేన్. దేవుని సింహాసనం కొరకు ఎదురు చూడాలి. ఆమేన్. నిరీక్షణతో ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరము నువ్వే,
నేనే, మనందరం దేవుని మందిరమే, మనలో గొప్పవాడున్నాడు.